ఇది ఇది వేసి అలా చేపలు ఉంటాయి అంత కౌలు ముద్దలు వేసే వారికి వారికి చాలా ఇష్టం కౌలు ముద్దలు అంటే మిగిలిన అన్నం తీసుకుపోయి కాకులకు పెట్టు ఏదో ఒకటి పరిష్కారం చెప్తాను మీకు ఈ సమస్య ఉంది నిజంగానే మా ఆయన నేను ఏం చెప్పినా ఒక్క మాట విన్నాడు నిజంగానే గురించి కరెక్టే చెప్పిండు అంతేనా కదా అనుకుంటారా అక్కడ 100కు 100 ఇంటారా చెప్పు కొన్ని ఇంటారు కొన్ని అనవసరం అని వదిలేస్తారు అంతేనా ఇట్లా వీళ్ళు అందుకని వీళ్ళకు 10 గంటలకు డ్యూటీలకు వెళ్తారు కదా భర్తలు ఇంటికాడ ఖాళీ ఉంటారు కదా వీళ్ళు కరెక్ట్ టిఫిన్లు చేసి పిల్లల్ని అందరూ పంపించుంటారు ఇంటికాడ వీళ్ళు ఆ సమయంలో ఖాళీ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసేస్తారు ఏదో ఇంత టిఫిన్ చేస్తానో చూడొచ్చు టీవీ లేదంటే కూడా ఆల్రెడీ టిఫిన్ చేసి ఉంటారు ఇంకా ఖాళీగా ఉంటారు కదా ఆ సమయంలో ఆ 10 గంటల సమయంలో కరెక్ట్ 10:30కు ఇంకా మళ్ళీ అవి అడ్వర్టైజ్మెంట్ వస్తాయంటాయి ఇవే అగరబత్తీలు వాడాలి ఇవే నూనెలు వాడాలి ఇవే చూడాలి అంటే కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాడు అది ఏ హోల్సేల్ షాప్లో కొన్నా కానీ కంపెనీ వాడికే కదా వెళ్ళిపోయేది అంతేనా కదా ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అదే బ్రాండ్ కావాలని ఆ షాప్లో అడుగుతారు నూనె కానీ అగరబత్తీలు కానీ పూజా సామాను కానీ మొత్తం పూజా సామాగ్రి యొక్క కంపెనీ స్పాన్సర్డ్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్ ఇంకా వేప నూనె అని అడిగింది అనుకో చెప్పారనుకోండి అన్ని షాపులలో షార్టేజ్ నేను ఎప్పుడు చెప్తాడో తెలియదు అందరూ ఇంకా ఎక్కడ పోయినా వేప నూనె ముందే తెలిస్తే తెప్పిస్తుంది అట్లా కనుక ఇవన్నీ కూడా ఇక ఇప్పుడు కొంచెం తగ్గిందేమో కానీ ఒక 2014 సమయంలో ఆ సమయంలో ఇంకా అంతకంటే ముందు కూడా ఒక 10 సంవత్సరాల కింద అంటే ఏమి డిమాండ్ అవునా ఆ ప్రోగ్రాం కోసం అయితే ఇంకా జనాలు అంతా ఇదయ్యారు ఇప్పుడు కొంచెం ధ్యానం వైపు మళ్ళీ అంతేనా కొంత ధ్యానం వైపు మళ్ళీ అందుకని వీళ్ళు ధ్యానంతో అందుకని గత జన్మలు చూసుకోవచ్చు హాస్టల్ ట్రావెలింగ్ చేయొచ్చు మీరు హీలింగ్స్ చేయొచ్చు చెప్తున్నారు కదా ఇది వాళ్ళకి మాత్రం 10 రోగాలు ఉంటాయి శరీరంలో నేను చాలా తక్కువ ఫీజుతో హీలింగ్ చేస్తానండి అంటారు అవునా నడుస్తుందా ఇప్పుడు లేదా హీలింగ్ చేయడం అంటే మీ శరీరంలో ఏమైనా జబ్బులు ఉంటాయనుకో దాన్ని పోగొట్టడం అర్థమైంది కదా అట్లా అంటుంటారు కదా టీవీలో కూడా చూపిస్తుంటారు ఇట్లా అంటారు హోమ్ పట్ట అంటుంటారు ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఓ బాబు అంటున్నాడు మా ఫ్రెండ్ ఏమన్నాడు నీకు చక్రాలని శుద్ధి చేస్తాను నీవేనా రాత్రి అంటుగా నీవే కదా ఇంకొక ఆయన వేరు నీవు కాదు నీలాక నీ వయసే నీలాకనే ఉన్నాడు కానీ అతను వేరే పక్కన ఉండేది అతను అదే అండి చక్రాలు యాక్టివేట్ మిషన్ తెచ్చాడు అందరికి యాక్టివేట్ చేస్తాడు మళ్ళీ ధ్యానం చేస్తానంటే మరి ఆ ధ్యానం ఎందుకు చేసుకుంటాడు ఆ చక్రాలని క్లీన్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఊరికే శ్రమించి ఈ చక్రాలు క్లీన్ కానికనే కదా ధ్యానం చేసేది అదేదో డైరెక్ట్ చక్రాలు శుద్ధి అయిపోతే ఇంకా అయిపోయాయి కదా మళ్ళీ ఆయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు మళ్ళీ ధ్యానం ఎందుకు ప్రచారం చేయాలి అందరికి వచ్చిన వాళ్ళకెల్లా అంతేనా కదా ఆ చక్రాల మీద డైరెక్ట్ యాక్టివేట్ చేసి పంపొచ్చు కదా అందరికి అంతేనా అది వేరే ప్రాసెస్ వేరే మిషన్లు చేస్తాయా క్లీన్ ఇక్కడ చూడు గురించి ఉన్నారనుకో మహాముద్ర చక్కగా అయ్యాయా కుండల్ని యాక్టివేట్ అవుతుంది జ్యోతి ముద్ర అయ్యాయా జ్యోతి దర్శనం జరుగుతుంది మరి నాకు అయితే లేదు గురూజీ అంటే ఓ 200 లెక్కించే వరకు కుంభకం చేయాలి అట్లా నా స్వామి నేను 5 లెక్క పెట్టుకుంటున్నా 1 2 3 4 5 అయిపోయాక తీసేస్తున్నాను మంచిది సెలవు వెళ్ళిరాను మంచిది వెళ్ళిరాను ఇదంతా ఒకటే ఊరా మీరు మాపునారా మీరు ఏదులే కదమ్మా మీ ఇద్దరు ఏదులనా ఓహో మీరు ముగ్గురు అబ్బాయి మంచిగా ఇక్కడ అంటే ఆధ్యాత్మిక ఫ్రెండ్స్ అనమాట బయట పోతేనేమో ఈ రోజు ఏం టిఫిన్ చేసినావు మొన్న ఏం ఫంక్షన్ నిన్నేం ఫంక్షన్ లోక వార్తలు ఇక్కడ ఉంటున్నావు జ్యోతిముద్ర ఎంతసేపు కుంభకం చేస్తున్నావు నువ్వు మహాముద్ర ఎంత వేస్తున్నావు నాకు నడువు నొప్పి అదే మా నడువు నొప్పి పోయింది మీకు అంటే అయ్యో నాకు కూడా కొంచెం నడువు నొప్పి ఉంది మరి పోతుందంటే ఏం లేదు నేను అట్లే ఏమన్నా కానీ కుంభకం ఎక్కువ చేసిన అప్పటి నడువులు తేలిక అయిపోయినాయి అని ఇంకా ఒకరికొకరు సలహా ఇచ్చుకుంటారు అట్లా నేను కుంభకం ఎక్కువ చేయనందుకు నా నడువు నొప్పి పోతలేదు అయితే నేను కూడా చేసి చూస్తానంటే మీరు చెప్పినట్టు నేను కూడా కుంభకం ఎక్కువ చేసిన నా నడువు నొప్పి కూడా పోయింది ఇదే ఈ చర్చ జరుగుతుంది అన్నమాట అట్లా మంచిదే కదా అంటే
ఆధ్యాత్మిక స్నేహాలు ఉన్నారనుకోండి చాలా మంచిది. ఇంకా అమ్మగారులు దోస్తులు ఉన్నారనుకోండి ఇక మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. మంచిగానే ఉంది, సంతోషం, మంచిది. ఇట్లనే మీ స్నేహం మంచిగా చిగురించాలి, అర్థమైందా? ఆధ్యాత్మిక స్నేహం చెడదు, ఎన్నడికి చెడని పదార్థం. భౌతిక స్నేహం అంటే ఫలితాలు కోరి ఆశించి స్నేహాలు చేస్తారు కదా, అవి నిలవవు. వీళ్ళంతా ఒక కుటుంబం దాకా అయిపోతారు నిజంగా. ఆధ్యాత్మిక వాళ్ళు మన మనస్తత్వం ఒకటి ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది కానీ అందులో ఒక కుటుంబం వాళ్ళు కూడా విడిపోతుంటారు మనుషులు కలవక. ఈ ఆధ్యాత్మికంలో ఎట్లా అంటే అవగాహన గుణం పెరుగుతుంది. తక్కువ మాట్లాడుకుంటాం, మేమేమి ఎక్కువైనా మాట్లాడుకుంటాం. మంచి సంతోషం, మంచి సంతోషం. మరి మీ గ్రూప్ లో ఇంకా చాలా మంది కలుస్తారు, చాలా సంతోషం. మంచిగా అమ్మగారులు గ్రూప్ లో మెయింటైన్ చేయండి మంచిగా. సలహాలు పంచుకుంటారు కదా. మా తోడ పుట్టినతో ఫోన్లు లేవు, వీళ్ళతోటే మాట్లాడుకుంటాం. రోజు మాట్లాడుతున్నాం, నెలకు ఒకసారి వాళ్ళతో మాట్లాడితే రోజు 2-3 మాటలు మా మధ్యలో మాతోటి మాటలు తక్కువైనాయి, మాట్లాడతలేరు అని వాళ్ళు అంటారు, కాంప్లైంట్ చేస్తుంటారు. వాళ్ళు ఇంతవరకు బాగా మాట్లాడేది వాళ్ళెవరు అంటే మేము ఒక గురి బిడ్డలము, మేమే ఒక తల్లి పిల్లలము అని చెప్తాము. అట్లనా? మరి ఎవరితోటి ముచ్చట్లు పెడతారమ్మా మీరు అంటే మా ముచ్చట్లు పెట్టే బ్యాచ్ వేరే ఉంది, మేమంతా ఒకటి క్రియాయోగులము, మేమంతా సాధన చేసుకుంటాం. మాయ చెల్లి వీళ్ళు సొంతం చెల్లి అందు ఒక గురి బిడ్డలము. మాయ చెల్లి అందా వాళ్ళు వాళ్ళ నంబర్ ఎక్కిరించినట్లు ఉంటారు. మేము మాకు అసలు నిజమైందో అబద్ధమైందో తెలుస్తుంది. ఇంతమన్నా కూడా 2-3 ఫ్యామిలీలు వచ్చారు మాబనార్కి వెళ్ళి. వాళ్ళు ఇక్కడ అక్కడ తిరిగిందంట, అలసిపోయారంట. ఇక్కడ మధ్యలో వాళ్ళు ఫ్యామిలీ తోటి వచ్చారు. వచ్చినప్పుడు చెప్తున్నావు స్వామి, అప్పుడు ఏమీ తెలియదు మాకు. 2014లో నేను బయట క్యాంపు చేసినాను 8 నెలలే. అప్పుడు వచ్చినప్పుడు చేసింటే నేను ఈ రోజు మంచిగా ఉంది. రోగాల పాలైనాక ఇప్పుడు మనసులో వాడే స్థితిలో మళ్ళీ నీతో అప్పుడే వచ్చి క్లాస్ లో తెలియదు స్వామి. ధ్యానం వాడ ఉపదేశం తీసుకున్నాము, ఒక ఆత్మధ్యానం చేస్తున్నాము, కానీ ఇట్లా తెలియదు స్వామి, తెలియదు. చంద్ర ఏం చెప్తాడు, తీసుకురారా కోడి పోయిరా బాబు, ఇక కాల్చు దాన్ని, ఏది ఆ కలిసిస్తా తీసుకురాపు, వాడు మంచిది ఇస్తాడు, స్వామి చెప్పిండు అని చెప్పు అంటాడు కదా. అంతేనా కదా? ఓరే 4 బీడీల్లో కట్టలు పట్టుకరారా, అయిపోతున్నాయి ఊకే, అంతే కదా. బీడీ ఎట్లా ఊదాలని చెప్తాడు కాదు, బీడీ ఎట్లా ఊదాలని చెప్తాడు, చికెన్ ఎట్లా కొరకాలని చెప్తాడు, కళ్ళు సీసా ఎట్లా ఎత్తాలని నేర్పి పంపిస్తాడు ట్రైనింగ్. అవునా? ఈ మధ్యలో అట్లా కోడి తెగ పెంచేస్తున్నాడు, రోజు కోస్తాడు. రోజు కోడి కోసేది అట్లా. ఇది ఇట్లా అంటే అచరమాత్రం అని ఉంటది అన్న, ఇవన్నీ నడుస్తాయి అన్నమాట. మేము గురుపుత్రులం అంటారు. ఒక్క నిమిషం కూర్చొని స్వామి నాకు దినదినానికి చేసుకున్నకపోతే కన్నా దీనికి లేవని వేరే పార్టీలకు పోయింది అంటారా మీ వాళ్ళు? అందరూ తెలుస్తుంది వాళ్ళకు తెలుసు. ఎందుకు బాలస్వామి వీడికి వస్తాడు కదా, ఆయన బాలస్వామి టీచర్ ఉన్నాడు కదా, రిటైర్డ్ ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు. భాగ్యం తీసుకున్నా కానీ ఏమనదు, ఏం చెప్పదు, మేము వీడికి పోయేస్తాము. సరే మంచిది, సాధన బాగా చేసుకోండి. అమ్మతోటి నేను ఇంటర్వ్యూ శిష్యుడు అబ్బీరప్ప వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు. మొన్న వచ్చిపోయాడు. 7 మాటలు వేసిన స్వామి, 7 మాటలు అమ్మ దర్శనం పోయినప్పుడు అలా అమ్మ దర్శనం అయింది. సరే మరి అటువంటి వాళ్ళని ఆదర్శం తీసుకోవాలి. ఆడిపోయినాకనే అన్ని బంద్ చేసుకున్నా స్వామి, తినేదాన్ని ఇట్లా. అంతేనా? అమ్మతో పోయినాకనే బంధు, వీడికి పోయినప్పుడు తింటున్నా, అక్కడ పోయినాక అన్ని బంద్ చేసుకొని మొట్టసాగా అమ్మను ఏమంటే చూసినా అమ్మ అమ్మ ఎప్పుడైతే కనిపించిందో అయిపోయింది. అటువంటి వాళ్ళు అట్లా స్త్రీమూర్తులైన యోగులని ఆదర్శం తీసుకోవాలి. అర్థమైందా? ఒక దగ్గర క్లాసు చేసినప్పటికీ కూడా గతంలో ఎంతో మంది చూడాల చరిత్ర తెలుసా? చదవాలి, చదివితే మంచిది. చూడాలంటే ఎవరో మీకు తెలియదు, ఎందుకు? ఉపనిషత్తు